ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన మాఘమాసంలో చేయవలసిన దానం వస్త్రదానం. మాఘమాసంలో ఎవరికైనా సరే దేవాలయంలో బ్రాహ్మణులకు కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చినా, లేదా ఎక్కడైనా ఎవరికైనా సరే కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చినా, జీవితంలో ధనధాన్య సమృద్ధికి లోటుండదు. అన్ని రకాలైనటువంటి సంపదలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి మాఘమాసంలో చేయవలసిన 5 శక్తివంతమైన దానాలలో రెండవ దానం వస్త్రదానం. ఆ తర్వాత పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో ఇవ్వవలసిన మూడవ దానం అన్ని దానాల కంటే చాలా గొప్ప దానం తిలదానం. అంటే మాఘమాసంలో నువ్వులు తప్పకుండా దానం ఇవ్వాలి. మాఘమాసంలో నువ్వులు దానమిస్తే ఎంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయో పద్మపురాణం ఉత్తరఖండంలో 124 అధ్యాయంలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ఒక్క శ్లోకం తెలుసుకుంటే అసలు మాఘమాసంలో నువ్వులు దానమిస్తే ఎంత బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, ముష్టిమాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియా యావత్ సంఖ్యా తిల తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే స్వర్గే లోకే తస్య వాసః అంటుంది పద్మపురాణం ఉత్తరాఖండం 124 అధ్యాయం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘమాసంలో ముష్టిమాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియా. ముష్టిమాత్ర ప్రమాణేన అంటే ఒక పిడికెడు. ఒక పిడికెడు నువ్వులు మాఘమాసంలో దానం ఇచ్చినట్లయితే, యావత్ సంఖ్యా తిల తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే. అంటే ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని సంఖ్యలో నువ్వులుంటాయో, అంటే ఎన్ని నువ్వులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గే లోకే తస్య వాసః. శరీరం వదిలిపెట్టిన తర్వాత మనం స్వర్గలోకంలో ఉంటామని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది.